నమస్తే అన్న అందరికీ నమస్కారం. కడప జిల్లాలో ఒక మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని సుంకేశంపల్లికి చెందిన మహాలక్ష్మి 25 సంవత్సరాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని చెప్పేసి పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహాలక్ష్మికి సుంకేశంపల్లికి చెందిన నరేంద్రతో వివాహమయ్యింది. నరేంద్ర భవన నిర్మాణ కూలీగా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. మద్యం సేవించు తరచుగా ఇంటికి వచ్చి ఆమెను వేధిస్తూ ఉండేవాడని చెప్పారు. నరేంద్ర ఆదివారం తన బావమరిదికి ఫోన్ చేసిన మహాలక్ష్మి ఉరి వేసుకొని మృతి చెందిందని, తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని చెప్పి పోలీసులు తెలిపారు. నరేంద్ర ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నామని చెప్పి ప్రస్తుతం పంచనామా నిమిత్తం మృతదేహాన్ని పోరుమామిళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే ఇంట్లో గొడవల కారణంగా భార్యాభర్తలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దు. క్షణికావేశంలో మనం తీసుకున్న నిర్ణయం వల్ల మన యొక్క కుటుంబాలు కానీ లేకపోతే మనకు పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో అనాథలు అయిపోతారో. కాబట్టి ఎవరు ఇటువంటి పనులు చేయొద్దండి. అందరికీ సమస్యలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. వాటన్నిటికీ చావే పరిష్కారం అనుకుంటే కానీ భూమి మీద ఎవరూ మిగలరు. కాబట్టి ఎవరు ఇటువంటి పనుల జోలికి వెళ్ళవద్దని కోరుకుంటూ, అలాగే ఆమె యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా యొక్క భగవంతుని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.